నీళ్లు నిధులు నియామకాలు అనే సిద్ధాంతంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ పూజారి సత్యనారాయణ అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ సంక్షేమ రంగంలో ప్రగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అన్ని రంగాల్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. చార్టెడ్ అకౌంట్ ఆఫ్ వరంగల్ బ్రాంచ్ కు సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎన్నో ఏళ్లుగా పోరాడి సంపాదించుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో సఫలమైనది. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్నాం మన తెలంగాణ ఆవిర్భావం అయ్యాక మనం ఎంతో ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాం. ఈ సందర్భంలో చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజలందరూ లేక విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి చెందినట్లయితే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ఎవరి విధులను వాళ్ళు కర్తవ్యంతో చేసినట్లయితే తెలంగాణ ప్రగతి పదంలో ముందుకెళ్తుందని కోరుతున్నాను. మనకు ఈ తెలంగాణ సాధించుకున్నాక మన నీళ్లు మనమే వాడుకుంటున్నాం, మన నిధులు మన నియామకాలు మనమే చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ప్రగతి పదంలో ముందుకెళ్ళాలంటే మనం మన ఉన్న వ్యవస్థల్ని సక్రమంగా అభివృద్ధి పరచుకోవాలి, నిర్వర్తించుకోవాలి. ఈ విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ తరఫున ఈ సందర్భంలో నేను కోరేది ఏంటంటే, మా ఇన్స్టిట్యూట్కు మా వరంగల్ బ్రాంచ్కి సొంత ల్యాండ్ లేదు, సొంత బిల్డింగ్ లేదు. కాబట్టి ఈ తెలంగాణ సీఎం గారిని నేను కోరేది ఏంటంటే, మా వరంగల్ బ్రాంచ్ ఐసీఐకి ఒక 2 ఎకరాల ల్యాండ్ అలాట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే మా విద్యార్థులకు ఒకవేళ మీరు ల్యాండ్ అలాట్ చేసినట్టయితే మా సొంత నిధులతోనే మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాము. ఇది ఎంతో మంది సిఏ విద్యార్థులకు అందుబాటులో ఉండి, చాలా మంది విద్యార్థులు సిఏ చదువుకోవడానికి రూరల్ ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక లైబ్రరీతో పాటు సకల సౌకర్యాలు ఏర్పరచుకుంటాం మాకు ల్యాండ్ అలాట్ చేసినట్టయితే. కాబట్టి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే, ఒక 2 ఎకరాల ల్యాండ్ మనకు సిటీకి దగ్గరలో ఎక్కడైనా మాకు అలాట్ చేయాల్సిందని కోరుతున్నాను. సత్యనారాయణ పూజారి, చైర్మన్ వరంగల్ బ్రాంచ్ ఆఫ్ ఐసీఐ.